వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. 8 గంటల 30 నిమిషంలకు వారిని తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. ఉదయం 9 గంటలకు పరీక్షలు మొదలయ్యాయి. విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. బోయినపల్లి మండల వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు గ్రామాల్లో మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో గునుగు, తంగేడు పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. వాడవాడలా మహిళలు ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళలు ఉదయం తలస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని స్వామివారికి అభిషేక పూజలు చేసేందుకు క్యూ కట్టారు. దీంతో ఆలయం సందడిగా మారింది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు దుర్గాదేవి మాల స్వీకరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కోరిన కోరికలు నెరవేరాలని ఆకాంక్షించారు. మాల ధరించిన తర్వాత పాటించాల్సిన నియమాలను కూడా వివరించారు. దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రైతులు యూరియా కొరతపై రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. నెల రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎరువులు లభించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం 3 నెలలు పూర్తయినా పంటలకు యూరియా వేయకపోవడం వల్ల దిగుబడులు దెబ్బతింటాయని ఆవేదన చెందారు. అధికారులు చెప్పినా అన్ని పత్రాలు సమర్పించినా యూరియా అందడం లేదని రైతులు మండిపడ్డారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. 9 రోజుల పాటు శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు వేములవాడ రాజన్న ఆలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవపేతంగా జరుగుతాయని, ఈ 9 రోజుల్లో 9 రూపాల్లో శ్రీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు. ఆలయం ప్రత్యేకంగా ముస్తాబైంది. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో గల ఏడుపాయల కనకదుర్గమ్మ ఆలయంలో నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వాములు అమ్మవారిని దర్శించుకున్నారు. కరీంనగర్ నగరంలోని 23వ డివిజన్ పరిధిలోని సూర్యనగర్ లో ఎంగిలి పూల బతుకమ్మను మహిళలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మను ఒక్కచోటను చేర్చి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పాటలతో ఆనందోత్సవాల మధ్య పండుగను జరుపుకున్నారు. చిత్తూ చిత్తూ బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ వంటి పాటల పాటతో సంబరాలు చేసుకున్నారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూరియా లారీ రాకతో వందలాది మంది రైతులు ఉదయం నుంచే టోకెన్ల కోసం బారులు తీరారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద అధికారులు టోకెన్లు పంపిణీ చేస్తుండగా రైతులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా తొర్రూరు మండలంలోని కంటాయపాలెం పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గుత్తూరు నుండి కంటాయపాలెం వెళ్లే మార్గాన్ని బార్కెట్లతో పూర్తిగా మూసివేశారు. ఈ నేపథ్యంలో అధికారులు వాహనదారులు మరియు ప్రయాణికులను తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు.